అందరూ క్షేమం. వాసుదేవ, మా ఆహ్వానాన్ని మన్నించి ద్వారక నుండి నీ ఇచ్చడికి అరుగరించగలదు. చాలా సంతోషం. మాపై ఎనలేని దయ చూపుతున్నావు. నీ రుణము మేము జన్మ జన్మలకు తీర్చుకోలేదు. అదే వాసుదేవ, మా దిక్కు గతియు నాటి సంజయ రాయబారం ఉంటుంది కదా. ఇక ఇప్పుడు వాసుదేవుని రాయబారం వలన మనకు కలుగు ప్రయోజనమేమి? అర్జున, ఏది ఏమైనా శత్రు నాశనము నివారించుటకు చిట్ట చివర వరకు ప్రయత్నించవలను నాయన. అదే అదే ధీరుని లక్షణం. కౌరవులు మాయాజూదములో ఓడించి నియమ పాలన పేరుతో 12 ఏళ్ళు ఎన్నో కళలను భరించింది. ధర్మజ, ఈ సంధి ప్రయత్నానికి నీ అభిప్రాయం తెలుపుమయ్యా. వాసుదేవ, పవనమున పవనకును ఫలితమేమి? జనులు నశించు మనకు అశాంతి కలుగు. అట్టి యుద్ధముగా విరోచి అలగక జనులు మెచ్చిన
రాజ్యమును సంపాదించి ఆ నెత్తురు కూడు భుజించుడు కంటే సంధి చేసుకొని శాంతియుతముగా జీవించుదా ఉభయులు మంచిది కదా. కౌరవులు న్యాయముగా మాకు రావలసిన అర్ధరాజ్యం ఇయ్యకున్నను కనీసం ఆ ఈ నోటిచ్చను సరే సంధి చేసుకునుడా మంచిదనిపిస్తుంది. కానీ శత్రువులు సహృదయులు కానీ నీ మనసరిని నడుచుకుని సద్భావం వారికి లేదే లేకపోవచ్చు. మా ఉభయ పక్షముల వారికి కావలసిన వాడికి చిట్ట వరకు ప్రయత్నించి చూడదు. నా ఆశయం నెరవేరవచ్చు లేదా వారి మనోభిష్టాలు బయటపడవచ్చు. మరి అన్నగారి అభిమానాన్ని తమ్ములందరూ ఆమోదించినట్లే కదా. ఈ సంధి నీకు ఇష్టమే కదూ? ఇష్టమైన కష్టమైన చేసేదే ఉందయ్యా. నీవేన్నావు కదా మేము అండమాటకు శివదాటుతుంది. అయితే సుయోధను తొడవు విరుగుబట్టదు, దుశ్శాసను వక్షం చీల్చదని నీవన్న మాటలు కావా? లేదా బావా భీమసేన? అన్నగారి మాటకు విమర్శన శాంతించుకున్నాయన శాంతించు. నకుల సహదేవులారా, మీ అభిప్రాయం ఏమి? గారి అభిప్రాయమే నా అభిప్రాయం. అటులనే ఆసనము అలంకరించు కృష్ణ. పెద్దలు, పురోహితులు, పండిత పామరుల నుండి ఈ సభకు శ్రీకృష్ణుని నమోవాకం. నీ దివ్య మంగళ రూపాన్ని చూసే అదృష్టము నాకు లేదు. కనీసం నీ సందేశం పలుకులనైనా విని సంతసించగలవాడనయ్యా, సంతసించగలవాడు. మామ, పాండవులు దూతములో ఓడిపోయి నియమానుసారం 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము నిర్విఘ్నంగా పూర్తి చేసినారు. మామ, నీకు తెలియని ధర్మాధర్మాలు లేవు. అయినా ఇరుపక్షములకు కావలసిన వాడిగా చెప్పుతున్నాడు. కౌరవ పాండవుల కలహం చినికి గాలివాలే ఈనాడు ఒక మహాభయంకర సంగ్రామంగా రూపం దాల్చుకోబోతుంది. మామ, ఇప్పటికై నువ్వు మిచ్చిపోయినది. నీ తమ్ముని కుమారుడు పాండురాజు కుమారుడు అభిమానంతో గాని ఆదరణతో గాని ఈ సామ్రాజ్యంలో సగభాగం ఇవ్వటం సర్వోత్తమం. అట్లు
కాదు కదా నాయన. ఆ మాట వినుము తండ్రి. పాండవులకు 5 మీ తండ్రి నాన్న మాట నెరవేర్చుట నీ కనీస కర్తవ్యం. మా మాటను వినుము తండ్రి. తల్లిదండ్రులారా, ఇది పాండవుల దయా దాక్షణ్యాలకు సంబంధించిన సమస్య కానే కాదు. ఇది కేవలం కౌరవులకు సంబంధించిన సమస్య. ఇందులో మా అన్నదమ్ములందరిది ఒకే నిర్ణయం. ఈ రాజ్యం అవిభాజ్యం. దీన్ని విభజించమనటం మా శక్తి సామర్థ్యాలకి సవాల్. కథనమునర్పరే బలము కలిగిన ఎల్లరూ చూచుచుండగా ముదితను శాస్త్రములు కనులందర అట్లు గేలితే పౌలులంటూ బెదురుచు చూచుచుందురే. సమయుద్రితో వెలగా సాధ్యమా అతివారితో మైత్రి సాధ్యమా? ఆ, ఆ, ఆయన ఆశోధన తొందరపాటుతో చేసే నిర్ణయాలు శాశ్వతము కాదు. నా మాట విను నాయన. యాచకులకు కాదు. కృష్ణ, నువ్వు చెప్పాల్సిన విషయం కూడా చెప్పండి. చెప్పవలసినదంతయు చెప్పితే పట్టు నీకేమీనూ లేదు. సుయోధన, పాండవులు కోరినట్లుగా కనీసం 5 పాండవులు ఈ సమరాన్ని నివారించి సంధిని సాధించడం మంచిది. యువరాజా, ఇది గౌరవ ప్రతిష్టలు ఎంత మాత్రమూ భంగకరము కాదు. శ్రీకృష్ణుని వాక్యములు విని ఈ సంధికి ఒప్పుకోవడం మంచిది. సంధికి ఎందుకు ఒప్పుకోవాలి? సైన్యములలో సంఖ్యాబలంలో పాండవుల కంటే అధికం. భీష్మ, కృపాచార్య, ద్రోణాచార్య, బాలవాచార్య సులభమైన వారి నెత్తులు చల్లారిపోయినది. అవును, మాది యువతరం. అవును, యువతరం. మాది. అంటే ఈ సంధి కొనసాగదు. మొదటి నీవు నీ మాయ మాటలతో దాయాదులకు విరోధం కల్పించావు. ఈ సూతరాంధ్రుడి మైత్రియే నా కుమారుని కష్టములు తెచ్చుతున్నారు. తండ్రి, సంధికి నేను ఒప్పుకోకుండా కర్ణుడు ఏం చేయగలడు? కర్ణుడు అనేక దేశములు జయించి మన రాజ్యమును స్వస్థపరిచినాడు. కర్ణుడే నా కుడి భుజం. కర్ణుడికి సాటి ఎవరు లేరు లేరు. ఎవరు నీకు సహాయపడరా? నేను
నిన్ను నీ శ్రేష్ఠ కొరకే సమర్పిస్తాను. ఎరుగని వారి ముందు పలుకుమో, మా ముందు కాదు. ఈ కొలువులో ఉన్నందుకు రారాజు విజయానికి భంగకరమైన ఆలోచనను ఖండించడం మా ధర్మం. ఏమి సేవాధర్మం? రారాజును పెడతరోలను పట్టిస్తుంటే ఎసలైన మేము వాటిని నివారించకుండా ఉండలేదు. ఏమి సేవాధర్మం? రారాజు సేవలో ఉంటూ భగవాన్ని మెచ్చుకోవటం మీకే సరిపోతుంది. మహారాజు ధృతరాష్ట్రుడు, భీష్మ పితామహులు, గురువులు ద్రోణాచార్యులు, పెద్దలు కృపాచార్యులు ఇందరూ సమర్థిస్తున్న ఈ సంధిని నీవు శకుని కలిసి తప్పుగా ఉపదేశిస్తున్నారు. మీ బలాన్ని నమ్మి రారాజు మోసపోతున్నాడు. శ్యామగ్రస్తుడమైన నీవు ఎన్నటికి నీ పాండవులను జయించలేవు. ఏమైనా శ్యామగ్రస్తుడమైన నీవు ఎన్నగలమే. అగ్ని వెళ్ళు రారాజు. కథనవరమున ఎటుల కాపాడగలవో. వట్టి వీరములు పలికిన ఫలితమేమి? వట్టి వీరములు పలికిన ఫలితమేమి? సోదరులా! సోదరుడును! ఎవడో ఒకడును ఈ మాటలు కేవి గాని గెలుపుమోకములు దైవాధీనములు. గెలుపుమోకములు దైవాధీనములు. ఆటంబము పౌరుషము లడాయకము. సాలింపు నీ వెంట ప్రకాశం శాపగ్రస్తుడమైన నీవు అర్ధార్థుడ వేసువా? అర్థరతుడు. నేను అర్థరతుడు కానే కాదు. నేను నా ఎవరు స్వరము చెప్పండి. మా స్వామి భక్తిని శంకిస్తున్నావా? సరే, రారాజు మా సేవలు అందించినప్పుడే మేము మా శక్తి సామర్థ్యాలు చూపుతాం. అన్నా, భీష్ముని పరాక్రమం నీకేం తెలుసు? పార్థవరాముని 22 దినములు ఖండనంలో ఎదిరించిన వీర శిఖామణి. వీర శిఖామణి. జరగకుండా మధ్యలో వెళ్ళిపోయిన సర్వతగా భారతంతో నెరవేర్చాలన్న కఠిన మనోనిశ్చయం నెరవేరనిది. యోధన, నీ తుది నిర్ణయం కూడా తెలుపుమయ్యా. కృష్ణ, నీ చూపులోని అంతర్యాన్ని, నీ పలుకులోని మర్మాన్ని ఎరుగని అజ్ఞాని రారాజనుకుంటేవా? పాండవులకు చిన్నపాటి కుగ్రామము కూడా ఇవ్వను. ఇదే తుది నిర్ణయం. అంతే. అట్లే కాదు. ధృతరాష్ట్ర సార్వభౌమ, నీ నిర్ణయం కూడా ఇదేనా? మౌనం అంగీకారమే కదూ. శిరోధన, పెద్దల మాటలు పెడచెవిని పెట్టి ఈ సంధిని కాదంటున్నావు. ఆపదలో అడ్డుపెడలు లేని వారిని నమ్మి కయ్యానికి కాదు కూర్చున్నావు. పెద్దల మాటలు కాదన్నందుకు, అసమర్థను నమ్మినందుకు ఏర్పడే అనర్థం ఇప్పుడు నీకు అర్థం కాదు. ఆనాడు ఎంత చింతించడం
చెబుతున్నాడు, సావధానముగా విను. మా ధర్మరాజు రక్షించాలని కాదు, నాకు కావలసిన మిమ్ములను రక్షించాలని వచ్చాను. కానీ సంధిని సఫలం చేయక యుద్ధమును సిద్ధం చేసి సరే, ఇక నిన్ను గాని నీ బలగాన్ని గాని ఎవ్వరు రక్షింపలేరు లేరు లేరు. ముందు నిన్ను రక్షించుకో. ఇదేనా నా బయట వస్తున్నారు? అయ్యో, నేనెక్కడ దాక్కున్నది, ఎక్కడ పోతుంది? మామా ఆంబికాయ, నీ కుమారుడు నన్ను బంధింప ప్రయత్నిస్తున్నారయ్యా. అవునా? అది తగదే.